నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. తరలిపోతున్న రేషన్ బియ్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్. పగా ప్రతీకారం లేదు, అలా అని తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము. శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్రకు మంచి స్పందన. గోదావరి తీరంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీ. పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికి కాదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతున్న రేషన్ బియ్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శుక్రవారం నడి సముద్రంలో రేషన్ బియ్యం లోడ్తో సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ షిప్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో కలిసి పరిశీలించారు. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను అడిగి ఆరా తీశారు. పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోర్టు ఆఫీసర్ ధర్మశాస్త్ర, డీఎస్పీ రఘువీర్, డీఎస్సీ ప్రసాద్ తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాం. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగా ఉంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. గోదావరి తీరంలో ధర్మ విజయయాత్రకు మంచి స్పందన లభిస్తుంది. శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామికి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాస్వామిని దర్శించుకుంటున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శృంగేరి జగద్గురులు శ్రీ 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 విధిశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్రలో భాగంగా శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య, శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. కుంభాభిషేకం, శిఖరాభిషేకం స్వామివారి చేతుల మీదుగా జరిగాయి. దత్తపాదుకల పునఃప్రతిష్ఠ చేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి ఆధ్వర్యంలో చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వెలవెలపల్లి తాతయ్య శాస్త్రి, ఆలయ ధర్మాధికారి, శ్రీ శృంగేరి శారదాపీఠం శిష్యులు, వేద పండితులు, భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస ప్రాంగణంలో డాక్టర్ శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్ హరికథాగానం జరిగింది. త్యాగరాజ ప్రాంగణానికి శ్రీ జగద్గురులు ఆగమనం, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, స్వామివారి ఆశీస్సులు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడి నరసింహకిషోర్ దంపతులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్రావు, ప్రముఖ లాయర్ మద్దూరు శివసుబ్బారావు, వక్కలంక రామం, మద్దూరు శశి, టీవీ నారాయణరావు, శంకర్ మఠం ఆలయ ధర్మాధికారి, వేద పండితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి చంద్రమౌళి పూజని వీక్షించారు. చాలా రోజులు కొద్ది రోజులు ఆ విదేహ పట్టణంలోనే జనకుడికి మహదానందం కలిగిస్తూ స్వామివారు వసించిన తర్వాత దశరథుడు అడిగాట, బావగారు మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఎదురు చూస్తుంటారు, మరి వాళ్ళకి ఉండాలి కదా, మీరు అనుమతిస్తే మేము పిల్లల్ని తీసుకొని మా గృహప్రవేశం చేస్తాము అన్నారు. వదలలేక 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 వదిలిపెట్టాడు. రామచంద్రమూర్తిని జనక మహారాజు కూతుర్ని కాదు, రామచంద్రమూర్తిని వదిలిపెట్టలేక వదిలిపెట్టాడు. ఎందుకు అన్నారు,
రామతత్వం తెలిసిన వాడు జనకుడు కాబట్టి ఏ బ్రహ్మ పదార్థం అయితే తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకుల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకుల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. 28వ రోజు కొంతమూరు వాస్తవ్యులు బలభద్రుడు నరసింహమూర్తి సూర్యకుమారి దంపతులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవర కుమారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలందించారు. హరిహర మహాక్షేత్రంలో భారీ అన్న సమారాధన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియప్లంక హరిహర క్షేత్రంలో శుక్రవారం భారీ అన్న సమారాధన జరిగింది. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన 16వ అన్న సమారాధనకు జిల్లా నలుమూల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ అన్న సమారాధనలో పాల్గొన్నారు. హరిహర క్షేత్రం ప్రాంగణంతో పాటు కొత్త పూల మార్కెట్ వద్ద ఈ అన్న సమారాధన ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది ఈ అన్న సమారాధనలో పాల్గొన్నట్లు అంచనా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత, దైవభక్తి వంటివి ఎంతో అవసరమన్నారు. నిస్వార్థ సేవలతో ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న మార్గాని సత్యనారాయణను అభినందించారు. అన్న సమారాధన సందర్భంగా జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సిఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ అన్న సమారాధన ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం ముగింపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని, పార్టీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, బోడపాటి గోపి, కడియం నర్సరీ సంఘం అధ్యక్షులు మల్లు పోలరాజు, హరిహర మహాక్షేత్రం మాజీ అధ్యక్షులు పల్లా సత్యనారాయణమూర్తి, మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, ఆల్ ఇండియా నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు పుల్ల వీర వెంకట్రావు, పలువురు నర్సరీ రైతులు, గంగుమల్ల సత్యనారాయణ, తాడాల విష్ణు చక్రవర్తి, ఆరేటి భద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాకేష్ గారు 50 రూపాయలు. రాకేష్ గారు అది 100. దేవీపట్నం మండలం ఉప్పయ్యపాలెం గ్రామ సమీపంలో దబ్బకొండ శివాలయం భక్తులతో కిటకిటలాడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఉప్పయ్యపాలెం గ్రామ సమీపం దబ్బకొండ వద్ద నూతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు. శరభవరం ఆర్యవైశ్య సంఘం గ్రామస్తుల సహకారంతో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా నూతనంగా వెలిసిన శివాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం పలు రకాల పిండి వంటలతో ఘనంగా నిర్వహించారు. దోప దీప నైవేద్యాలతో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం శరభవరం ఆర్యవైశ్య గ్రామస్తుల సహకారంతో జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల 4,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, పురోహితులు భగవాన్ శర్మ, అనిల్ శర్మ కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ శర్మ మాట్లాడారు. స్థల పురాణ మహత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండా సతీష్, పవన్, రాము, లక్ష్మణ్, వీర్రాజు, మాజీ ఎంపీటీసీ మడకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే 5 బ్రాహ్మణులతోటి ఇక్కడ ఈ స్వామివారికి అర్చన జరిగిందండి. అభిషేకాలు వేద పండితులతోటి ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి అందరికీ కూడా మనసా వాచ కర్మణ చంచలం లేకుండా ఆ స్వామివారికి అర్చన చేస్తున్నామండి. అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా వచ్చారు, కమిటీ వారు కూడా వచ్చారు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి అనుగ్రహం కలగాలండి. నమః శివాయ. ఓం నమః శివాయ. పాలకుల దగాకోరు విధానాలను ప్రతిఘటించడమే అమరులకు నివాళి అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు అన్నారు. ప్రజలను కార్పొరేట్ దోపిడీ, భూస్వామ్య పెత్తనం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రతిఘటిస్తూ ప్రాణాలను అర్పించిన విప్లవకారుల ఆశయాలను సాధించే మార్గంలో ప్రజలను సన్నద్ధం చేయడం కోసమే నవంబర్ మనమంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పేర్కొన్నారు. రాజమండ్రిలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు విజృంభణ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన వీరాంజనేయులు మాట్లాడారు. బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశాన్ని ప్రజలను విముక్తి చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ద్వారబంధాల చంద్రయ్య తదితరులు పోరాడి ప్రాణాలర్పించారన్నారు. విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన మేధావులను, ప్రజాస్వామిక వాదులను అక్రమ కేసులో ఇరికించి దశాబ్దాల పాటు జైల్లో బంధిస్తున్నారని, ఎన్డీఏ కూటమిలో చేరడం ద్వారా చంద్రబాబు ఈ విధానాలకు వత్తాసు పలికాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, మడికి సత్యం, సురేష్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, మహిళా సంఘం నాయకురాలు నిరీక్షణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. త్యాగాలు చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. మీ ఆశయాలు కొనసాగిస్తాం. మీ అమరుల ఆశయాలు కొనసాగిస్తామంటే ఇవాళ రాజమండ్రిలో ప్రధానంగా ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 100 మంది రియాజ్ కానీ, రంగవల్లెట్ కానీ, జార్జిరెడ్డి కానీ అనేక మంది 100 మంది ప్రాణత్యాగాలు చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వని రాజమండ్రి పాత సోమాలమ్మ అమ్మవారి గుడిలో శివపార్వతుల కళ్యాణ పూర్ణకుంభం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీవీ5 సారథ్యంలో ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార సత్యనారాయణ శర్మ టీవీ5 బృందం ఆధ్వర్యంలో పాత సోమాలమ్మ అమ్మవారి గుడిలో అమ్మవారి పాదాల వద్ద పూర్ణకుంభం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీవీ5 బృందాన్ని మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణకుంభాన్ని దర్శించుకున్నారు. అనంతరం పూర్ణకుంభం ఆర్ట్స్ కాలేజీ వద్ద జరుగుతున్న హోమంలో వేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్లో శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నవరాత్రి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 57వ నవరాత్రి మహోత్సవాలు కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి అఖండ దీపారాధన జరిగింది. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గండేబత్తుల శ్యామ్ మాట్లాడారు.
ప్రతి సంవత్సరం రాజమండ్రి నగర రూరల్ స్వర్ణకారుల సంఘం, శ్రీ సువర్ణ వర్తక సంఘం, సిల్వర్ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యూనియన్, కేవీఆర్ స్వామి రోడ్ ఫ్రంట్ సర్కిల్, వివేకానంద ఫ్రంట్ సర్కిల్, కామాక్షి ఫ్రంట్ సర్కిల్ భక్తుల సహాయ సహకారంతో జరుగుతున్నవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు గండేబత్తుల శ్యామ్, ప్రధాన కార్యదర్శి పాలమూరు సతీష్ కుమార్, కోశాధికారి గుడివాడ కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండా శివప్రసాద్, దేవాదుల కృష్ణ, సహాయ కార్యదర్శి మురమళ్ళ రవికుమార్, వండూరి అచ్చుబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పుల్లేటికుర్తి జగన్నాథం, కొమ్మోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గోవింద మామకు, సీతయ్య స్వామికి, ఈశ్వరి మాతాకు, గాయత్రి మాతాకు, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. చెప్పండి స్వామికి, గోవింద మామకు, సీతయ్య స్వామికి, ఈశ్వరి మాతాకు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి దర్శించారు. ఆలయ మర్యాదలతో స్వామివారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి దర్శించారు. సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గోపూజ అనంతరం పవిత్ర గోదావరి నదికి పూజలు చేసి చీరను సమర్పించారు. భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి రాజమండ్రి సీతంపేటలో మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిని శాస్త్రీయంగా చేయాలని మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో మాస శివరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కుంకుమ పూజలు జరిగాయి. హోమాల విశిష్టతను హరిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పుట్రేపు ప్రసాద్, మున్సిపల్ మూర్తి, చింతపెంట ప్రకాష్, అజ్జరపు ప్రణవ్, సీతారాం తదితరులు హోమాలు, పూజలు నిర్వహించారు. అందరితోటి కూడా ఆనందంగా పంచుకొని స్వామి సన్నిధిలో అదృష్టాన్ని మేము ఆనందంగా తిరిగేటటువంటి అదృష్టాన్ని మాకు ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తున్న మహాకామేశ్వరి కామేశ్వర వారికి సర్వదా కృతజ్ఞలు. శాంతి కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. దీంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఆదివారంతో పూర్తవుతాయి. ఇవాళ కళ్యాణంతో పూర్తవుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగినది ఈ రోజున. విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని ఆర్జేడీఐ శారద అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరంలో అథ్లెట్ టింకరింగ్ ల్యాబ్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఆర్జేడీఐ శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జేడీఐ శారద తూర్పుగోదావరి జిల్లా ఆర్ఐఓ ప్రిన్సిపల్ ఎన్ఎస్విఎల్ నరసింహం, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్,
అట్లీ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ప్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లోని గూఢంగా ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఇలాంటి ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో అంతర్గతంగా సామర్థ్యాలను వెలికితీసి వారికి మరిన్ని మెలకువలు సూచించడం ద్వారా ఆధునిక శాస్త్రీయ సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు త్రినాథ్, రాజు, దమయంతి, సుహాస్ని, పి చార్లెస్, ఎంఎల్టీవీ రవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మీరు పరిశోధనలో కానీ ఏదైనా కొత్త ఇన్నోవేషన్స్ లో కూడా ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి, కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారంగధరమెట్టపై వెంచేస్తున్న సారంగధరేశ్వరుని ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకాలు పరిచారక స్వామి సూర్యసుందర స్వామి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సారంగధరేశ్వరుని సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపైన ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు, కృప, దయ ఉండాలని ఆకాంక్షించారు. ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ 29వ తేదీన స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అజ్జర రమేష్ బాబు, బేసరి చిన్ని, కానటి ప్రభు, కృపామణి, వెంకటరెడ్డి, మల్ల వెంకటరాజు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రానున్న పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజాప్రతినిధులకు పుష్కరాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 6 డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు. గత పుష్కరాల సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరలా అలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించాలని సానబోయిన రామారావు కోరారు. రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, కొవ్వూరు శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొంద్ర దుర్గేష్ మధ్య సమన్వయం ఏర్పరచాలని సూచించారు. ముఖ్యంగా రాజమండ్రి సిటీ, రూరల్ శాసనసభ్యులకు కేబినెట్ హోదా పదవులు ఇచ్చి పుష్కరాల బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలుగా మార్చిన పేటల్లోని కమ్యూనిటీ భవనాలను ఖాళీ చేయించి వాటిని స్థానికులకు అప్పగించాలని కోరారు. అవసరమైన చోట్ల మరికొన్ని కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణ మండపాలు నిర్మిస్తే పుష్కర యాత్రికులకు వసతి సదుపాయం కలుగుతుందన్నారు. సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ గంగా నదిని ప్రక్షాళన చేసినట్లుగా పుష్కరాల నాటికి గోదావరి పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ నీరు నదిలో కలవకుండా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని, తాగునీటిని సమృద్ధిగా అందించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొరస తాతబ్బాయి యాదవ్ మాట్లాడుతూ పుష్కరాలకు బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 25,000 ఆర్థిక సాయం లేదా నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్ నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు బత్తిన ఏడుకొండలు, సభ్యులు మట్టపతి సత్యనారాయణ, సత్యవెంకట ప్రతాప్, కోనాల లాజర్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ లేవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. ప్రతి కులానికి కూడా ఒక్కొక్క కళ్యాణ మండపం ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఆ కళ్యాణ మండపాలను కూడా కట్టివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాం. మాకు మంచి నీరు, ఎవరైతే 10 కోట్ల మందికి ఇంకా ఎక్కువ రావచ్చు పుష్కరాలకి, కానీ వారందరూ స్నానం చేసేది గోదావరిలో. అలాంటి గోదావరిని మరి ముఖ్యంగా ప్రభుత్వం ఒక కేర్ తీసుకొని దాన్ని పరిశుభ్రం చేయాలి. వర్గం నుంచి ఉన్నత వర్గాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారంతా ఏ రోడ్డు మీద షెల్టర్గా తీసుకుని ఉండడం అనేది ఇది భావ్యం కాదు. అది రాజమండ్రి నగరానికి అది మంచిది కాదు. వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళకి షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాజమండ్రి క్వారీ రోడ్ శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజమహేంద్రవరం క్వారీ రోడ్ శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి ఆలయ ప్రధాన అర్చకులు ఐలూరు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. మారిశెట్టి సత్యనారాయణ, మారిశెట్టి మాణిక్యాంబ దంపతులు ముందుగా ఆకాశ దీపాన్ని వెలిగించి నందీశ్వరుడికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేడపాటి అమ్మిరెడ్డి, రామారావు, ఇమిడిశెట్టి దుర్గాదేవి, దొమ్మిటి గంగారత్న కుమారి, మేడపాటి అమ్మిరెడ్డి కుటుంబ సభ్యులు, వీరరాఘవరెడ్డి కుటుంబ సభ్యులు, చెరుకూరి వీర్రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రేపు జరిగేటువంటి మహాశివరాత్రి సాయంకాల అభిషేకము, ఎల్లుండి సాయంకాలం జరిగేటువంటి పంచదార అభిషేకము, అలాగే ఆదివారం చివరి సాయంకాలం జరిగే దీపోత్సవ కార్యక్రమంలో కూడా మన భక్తులందరూ కూడా పాల్గొని మన ఈ క్వారీ ఆలయానికి అందరూ కూడా విచ్చేసి ఆ కళ్యాణి దేవి సోమలింగేశ్వర వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని రాజమండ్రి దత్తముక్తి క్షేత్రంలో దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు గౌతమ్ ఘాట్ వద్ద శ్రీ దత్తముక్తి క్షేత్రానికి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ విచ్చేశారు. అవధూత దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివాజ్రకాచార్య స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ దత్తముక్తేశ్వర స్వామివారికి విశేష అర్చన, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. తరలిపోతున్న రేషన్ బియ్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్. పగా ప్రతీకారం లేదు, అలా అని తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము. శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్రకు మంచి స్పందన. గోదావరి తీరంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీ. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.